అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు మనం ఇస్లాం అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్‌లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. ఇస్లాం 5 మూల స్తంభాలపై నిర్మించబడింది. అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దూత అని సాక్ష్యం చెప్పడం, నమాజ్ స్థాపించడం, జకాత్ ఇవ్వడం, హజ్ చేయడం మరియు రమజాన్ ఉపవాసం ఉండడం. ఇస్లాం అనే పదం సలాం నుండి వచ్చింది. దీని అర్థం శాంతి మరియు పూర్తి సమర్పణ. అల్లాహ్‌కు మన హృదయం, శరీరం, ఆలోచనలు, చేతులు, కాళ్ళు, మన జీవితం అంతా సమర్పించడమే ఇస్లాం. ఇది మనల్ని దునియా మరియు ఆఖిరత్ రెండింటిలోనూ నిజమైన శాంతిని ఇస్తుంది. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు ఉన్నాయి. ఇవి ప్రతి ముస్లిం జీవితంలో అనివార్యమైన కర్తవ్యాలు. మొదటి స్తంభం షహాదా అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. దీని అర్థం అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దూత అని సాక్ష్యం చెప్పడం. ఈ ఒక్క వాక్యం హృదయంలో నిజంగా నాటుకుంటే మనం ముస్లిం అయ్యామని అర్థం. ఇది మన జీవితానికి మొదటి మైలురాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ షహాదాను ఇస్లాం యొక్క పునాది అని చెప్పారు. రెండవ స్తంభం నమాజ్. రోజుకు 5 వేళలు అల్లాహ్‌తో నేరుగా మాట్లాడటం. ఫజ్ర్, జుహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా ఈ 5 సమయాల్లో మనం అల్లాహ్ ముందు నిలబడి రుకు సజ్దాలు చేసి హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం. నమాజ్ మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది, పాపాలను కడిగేస్తుంది, హృదయాన్ని శాంతి చేస్తుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నమాజ్ దీని యొక్క స్తంభం. ఇది లేకుండా మన ఇస్లాం అసంపూర్ణం. సోదరులారా, నమాజ్‌ను సమయానికి ఖుషూతో చేయండి. అది మనల్ని అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. మూడవ స్తంభం జకాత్. మన సంపదలో 2.5% బీదవారికి, అనాథలకు, యాత్రికులకు, అల్లాహ్ మార్గంలో ఉన్నవారికి ఇవ్వడం. ఇది కేవలం దానం కాదు. అది సమాజంలో సమానత్వాన్ని, ప్రేమను, ఐక్యతను తీసుకువస్తుంది. జకాత్ ఇవ్వడం వల్ల మన సంపద పవిత్రమవుతుంది మరియు బరకత్ పెరుగుతుంది. అల్లాహ్ ఖురాన్‌లో చెప్పాడు, నీ సంపద నుండి జకాత్ ఇవ్వు, అది నీకు శుద్ధి చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్‌ను ఇస్లాం యొక్క ముఖ్య భాగం అని బోధించారు. నాలుగవ స్తంభం రోజా. ప్రతి సంవత్సరం రమజాన్ నెలలో ఉపవాసం ఉండడం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తినడం, తాగడం, భార్యాభర్తల మధ్య సంబంధాలు మానేయడం. ఇది కేవలం ఆకలి అనుభవించడం కాదు. ఇది ఆత్మ నియంత్రణ, ఓర్పు, సహనం, దయను నేర్పుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రమజాన్ వచ్చేసరికి స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. నరక ద్వారాలు మూసుకుపోతాయి. సోదరీమణులారా, రోజా ద్వారా మనం తాక్వా దైవభీతిని పెంచుకోవాలి. ఐదవ స్తంభం హజ్. సామర్థ్యం ఉన్నవారు జీవితంలో ఒకసారి మక్కా యాత్ర చేయడం. ఇహ్రాం ధరించి, కాబాలను చుట్టి అరాఫాత్‌లో నిలబడి అల్లాహ్‌ను ప్రార్థించడం. హజ్ సమానత్వం యొక్క అద్భుతమైన ప్రతీక. అక్కడ ధనికుడు, పేదవాడు, నలుపు, తెలుపు అందరూ ఒకే రీతిగా ఉంటారు. ఇది త్యాగం, ప్రేమ, ఐక్యతను నేర్పుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్‌ను ఇస్లాం యొక్క పూర్తి సమర్పణగా వర్ణించారు. ప్రియమైన సోదరులారా, ఇవి ఇస్లాం యొక్క బాహ్య ఆచరణలు, శరీరంతో చేసే కర్తవ్యాలు. ఈ 5 స్తంభాలను సరిగ్గా ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి బాహ్యంగా పూర్తి ముస్లిం అవుతాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధన ప్రకారం ఈ స్తంభాలు మన జీవితాన్ని సరళం చేసి అల్లాహ్ సంతోషాన్ని సంపాదించడానికి సహాయపడతాయి. ఖురాన్ మరియు సహీ హదీసులను ప్రతిరోజు అధ్యయనం చేయండి. చిన్న చిన్న మంచి పనులు చేయండి. స్మైల్ ఇవ్వడం, సలాం చెప్పడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఇబాదత్లే. అల్లాహ్ సుబ్హానహు వతాలా మన అందరికీ ఈ స్తంభాలను సరిగ్గా ఆచరించే తౌఫీక్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. జజాకల్లాహు ఖైరన్.